అంటే అసలు బంగారు బోనం అంటే ఏంటి? ఎట్లా చేస్తారు? ఈసారి మీకు దొరికిన ఈ ఛాన్స్‌కి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమ్మవారికి బోనం అంటే మట్టి కుండతోని, వెండి దాంతోని, ఇత్తడి దాంతోని, రాగి దాంతోని అమ్మవారికి నైవేద్యం సమర్పించట్లా ఏదన్నా దాంట్లో సమర్పించడం ఎంత భక్తి శ్రద్ధలు, ప్రతిదానికి కూడా భక్తి శ్రద్ధలు. మనం కుండలో సమర్పించిన భక్తితోనే, బంగారు దాంట్లో సమర్పించిన భక్తితోని, వెండితోని అమ్మవారికి ఒకటి ప్రత్యేకత ఉండాలని చెప్పేసి గత 17 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా సప్తమాత్రకు సప్తబోనాలని ఉమ్మడి దేవాలయాల ఊరేగు కమిటీ నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా అదే ఈ సప్తమాత్రగా బోనాలలో తొలి బోనము మన గోల్కొండ అమ్మవారికి, రెండో బోనం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, మూడో బోనం వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, నాలుగో బోనం వచ్చేసి విజయవాడ కనకదుర్గ టెంపుల్ దుర్గామల్లేశ్వరి టెంపుల్కు. అక్కడ ఆనవాయితీగా 17 సంవత్సరాల నుంచి మనం తీసుకెళ్లడము, అమ్మవారికి 2000 మందితోని బాజా భజంత్రితోని తీసుకొని అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఇదే విధంగా విజయవాడ టెంపుల్ నుంచి కూడా మన టెంపుల్కు ఆగస్టు 7th రోజు ప్రతి సంవత్సరం కూడా ఫ్రైడే రోజు ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసిన రోజు పట్టు వస్త్రాలు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రధానమైన 8 దేవాలయాలకు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి సంతోషమైన వార్త. ఇక్కడ హైదరాబాద్ను కానీ అక్కడ విజయవాడ కానీ ఇద్దరి మధ్యలో ఈ అమ్మవారు అక్కడ పంపించడం, ఆ అమ్మవారు ఇక్కడ పంపించడం ఈ ఆనవాయితీ 17 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇదే విధంగా కొనసాగి అందరు బాగుండాలి, పాడి పంటలు పడాలి, సకాలంలో వర్షాలు కురవాలి అని చెప్పేసి అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఉండాలి, ఎటువంటి ఈది బాధలు ఉండొద్దు అని చెప్పేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ప్రతి ఏటా. అమ్మవారికి బోనం ఒకసారి ఆషాఢ మాసంలో సమర్పిస్తే 365 రోజులు అమ్మవారు తన బిడ్డలు, అమ్మ అంటే మూల సృష్టికి మూలకర్త, ఆమెనే సృష్టి మొత్తం. కాబట్టి అమ్మవారికి మనం బోనం సమర్పిస్తే అందరూ సుఖశాంతితో ఉంటారని చెప్పేసి మా సంకల్పం. చెప్పమ్మా.